ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు బాగున్నారు కదా? మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబం దర్శించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి ఆయురారోగ్యాలతో దేవుడు నిండుగా మెండుగా దేవుడు దీవించునగాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు చిన్న అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడాను గాక. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న అంశాన్ని దేవుడు ప్రేరేపించారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే ఆయన చెయ్యక మానడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే ఆయన చేయక మానడు. ఈ రోజున దేవుని బిడ్డలు గమనించండి, ఏమి చేయకుండా మాండ మనకైనా అని మనం పరిశీలన చేస్తే మూలవాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనం మాట, ఆఖరి మాట, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడో. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు గమనించండి, ఈ రోజున వాక్యం వింటే మీతో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? దేవుడు మాకు ఏ మేలు చేయట్లేదు, దేవుడికి అసలు మా మీద కనికరం కలగట్లేదు, దేవుడు ఎందుకు మన చిన్న చూపు చూస్తున్నాడు అని చాలా మంది క్యాజువల్గా మాట్లాడే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ లేఖనాలు ఏం చెప్పబడుతుందంటే ఆయన చెయ్యక మానడు. ఏం చేయక మానడు అంటే ఏ మేలు నీకు చేయకుండా దేవుడు మానడు. అనేక మేలు చేయటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ భయపడద్దు. ఆయన ఎవరో తెలుసా? మేలు చేసే దేవుడే కానీ మర్చిపోయేవాడు కాదు, ఆదరించేవాడే కానీ త్రోసివేసేవాడు కాదు. నువ్వెందుకు కృంగిపోతున్నావు? అందుకే దేవుడు చెప్తున్నాడు ఆయన చెయ్యక మానడు. ఏం చేయక మానడు అంటే ఆయన ఏ మేలు చేయకుండా ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. ఈరోజు నేను ఒక మాట చెప్తాను వినండి. ఈ రోజున ఆయనకి మనకి మేలు చేయాలంటే, ఆయన మనకి దేవుడు మేలుని కలగ చేయాలంటే ఎవరికి మేలు చేస్తాడో తెలుసండి? మనం చదవబడిన వాక్య భాగంలోనే ఆ 84 కీర్తన 11 వచ్చిన మాట ఏంది సార్? యథార్థవంతులకు మేలు చేయక ఆయన మానడు. ఈ రోజున మేలు చేయమని అడుగుతున్న నీవు, నేను యథార్థతగా ఉండి అడుగుతున్నానా లేదని నిన్ను క్వశ్చన్ చేసుకోవాలి. ఈ రోజున దేవుని యొక్క లేఖనం చెప్పబడుతుంది కదా, యథార్థవంతులకి మేలు చేయకుండా ఆయన మానడు. ఈ రోజున మనం యథార్థతగా ఉండట్లేదు. యథార్థతగా లేకుండా నాకు మేలు చేయి ప్రభా, అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా అని నువ్వు దేవుని అడుగుతున్నావు. అయినాను ఎప్పటి వరకు దేవునికి మేలు చేస్తూనే ఉన్నాడు. ఈ రోజున మరలా నేను ప్రేమించి చెప్తున్నాడు, ఈ రోజు నుంచైనా యథార్థత ఉండడానికి ప్రయత్నం చేయి. దేవుడు తప్పక నీకు మేలు చేయకుండా మానకుండా దేవుడు ఉండునుగాక. దేవుని బిడ్డలు గమనించండి, ఎందుకైనా అసలు మనకి చేసే మేలు తెలుసా? యథార్థవంతులకు దేవుడు ఎలాంటి మేలు చేస్తాడో తెలుసా? 2-3 విషయాలు చెప్తాను. ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప కార్యాలు, మేలులు దేవుడు మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. మొదటిది, ఆయన యథార్థవంతులకు చేసే మేలు తెలుసండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం ఉన్న మాట ఏంటి తెలుసా? ఏమండి? ప్రోక్షించబడిన నీ హృదయమును భద్రముగా కాపాడుతాడు. అదే ఆయన మనకు చేసే మేలు. ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మన హృదయానికి ఏ కల్మషం, ఏ డాగు, ఏ కుళ్ళు అంటకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడటమే యథార్థవంతులకు ఆయన చేసేటువంటి మేలు. ప్రోక్షించబడిన నీ హృదయమును పరిశుద్ధంగా కాపాడుటే ఆయన మనకు చేసే మేలు. ఒకవేళ మేలు చేస్తాడంటే అవి చేసేస్తాడు, ఏమి చేస్తా ఊహించుకోమక్కో. నీ ఊహలన్నీ అక్కడ దేవుడు చేయడు. ఆయన ఎలాంటి మేలు చేయాలో, ఏ మేలు చేస్తే మనం సంతోషించటమో ఆయనకి తెలుసు. ఆయన తప్పనిసరిగా అవన్నీ మనకి చేస్తాడు. ఈరోజు నేను మీరు గమనించండి, యథార్థవంతులకు ఆయన చేసే మొదటి మేలు ఏంటి తెలుసా? ప్రోక్షించబడిన నీ హృదయమును జాగ్రత్తగా భద్రంగా కాపాడుటే ఆయన మనకు చేసే మేలు. రెండవది, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22 వచ్చిన మాటను చూడండి. నీ శరీరమునకు ఏ మాలిన్యం అంటకుండా అపవిత్రపరచకుండా దేవుడు కాపాడుతాడు. రెండవది, యథార్థవంతులకు దేవుడు చేసేటువంటి గొప్ప మేలు అంటే తెలుసండి, నీ శరీరానికంటే ఏ మాలిన్యమును అపవిత్రత అంటకుండా దేవుడు కాపాడుతాడు. అది ఆయన యథార్థవంతులకు చేసేటువంటి మేలు. ఈ రోజున నీ హృదయం భద్రంగా ఉందనుకో, నీ శరీరం ఏ మాలిన్యం కనపడలేదనుకో, నీకన్నా అదృష్టవంతుడు ఎవరు? నీకన్నా యథార్థవంతుడు ఎవరు? నీకన్నా కృప కలిగిన వాడు ఎవరు? నువ్వేం అడగవసరంలా. ఇవి భద్రంగా ఉంటే నీకు అనేక మేలుతో దేవుడు నిన్ను నింపునుగాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరికి మాట చెప్పనండి. ఈ రోజున ఆయన దేవుడు మనతో మాట్లాడిన అంశం ఏంటి తెలుసండి? ఆయన చేయక మానడు. ఏం చేయక మానడు? మేలు చేయక మానడు. ఎవరికి? యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. యథార్థవంతులకు ఆయన చేసే మేలు తెలుసా? ప్రోక్షించబడి నీ హృదయమును భద్రంగా కాపాడుతాడు. అది ఆయన మన జీవితంలో చేసే మొదటి మేలు. రెండవది, యథార్థవంతులకు ఆయన చేసే మేలు ఏం తెలుసండి? నీ శరీరమునకు మాలిన్యమును అపవిత్రం అంటకుండా కాపాట. అది ఆయన చేసే మేలు. ఆఖరిగా అదే 10వ అధ్యాయం 22 వచనంలో మాట ఏంటి తెలుసండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22 ఉన్న మాట ఏంటి తెలుసండి?
ఆయన మన విశ్వాసాన్ని సంపూర్ణంగా కాపాడటమే ఆయన మనకు చేసే మేలు. మన విశ్వాసానంట ఎక్కడ తొలగిపోకుండా సంపూర్ణంగా కాపాడుకుంటూ వస్తాడు. అది యథార్థవంతులకు ఆయన చేసే మేలు. కొన్ని సందర్భాల్లో మనకైతే విశ్వాసాలు కోల్పోతాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు యథార్థతగా ఉన్నారు కనుక మీరు విశ్వాసంలో తొలగిపోకుండా తొట్టిల్లిపోకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను, అదే నేను మీకు చేసే మేలు అంటున్నాడు. ఈ మేలును మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా దేవుని స్తుతించు, ధైర్యంగా ఆకాశము తట్టి చేతులతో దేవుడు నిన్ను దర్శించి మేలులతో నిన్ను నింపి దీవించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలు, ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఈరోజు మా కొరకు ఏ మేలు దాచి ఉంచావో, ఎలాంటి మేలు చేస్తానని చెప్పారో ఆ మేలులన్నీ బిడ్డలు పొందుకుందరుగాక. అట్టి కృపకు పాత్రలు చేసి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని ఈ వాక్యం ప్రతి బిడ్డ మేలుతో నింపబడునుగాక. యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభుపేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరి ఈ యొక్క ప్రోగ్రాం, ఈ కార్యక్రమం, దైవ కార్యక్రమాన్ని ఆదరణ గడియ అనేటువంటి దైవ మరి సబ్స్క్రైబ్ చేయండి, అందరు లైక్ చేయండి, ఆ బెల్లం ప్రెస్ చేయండి, అనేక మంది షేర్ చేయండి. మరి మమ్మల్ని మా పక్క పరిచయాన్ని, ఈ కార్యక్రమాన్ని మీరు ప్రోత్సాహపరచాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.